మాధవి, ఓ గ్లాస్ చల్ల నీళ్ళు పట్టరా, దాహంగా ఉంది. ఏమైంది? ఈ షర్ట్ ఎలా ఉందో చూసారా? ఏం జరగలేదని మీరు ఎంతగా చెప్పినా సరే ఇదేమంత చిన్న విషయం కాదు. ఏదో ఆ దేవుడి దేవల మీకేం జరగలేదు. మళ్ళీ అదే మాట. మాధవి, నేను చెప్పానుగా నాకేం జరగలేదు. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీరు ఈ కేసు వదిలేయచ్చు కదా. దేవుడి దేవల మనకి లేదంటూ లేదు. ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటారో? ఒక మనిషి తన ప్రాణాలు కోల్పోయాడు మాధవి. మరి అతని కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలిగా. మరి మీ కుటుంబానికి మీరు నాకు చెప్పకపోవచ్చు, కానీ మిమ్మల్ని బెదిరించారని నాకు తెలుసు. ఆయన అంటే భయంతో నేను వెనకడుగు వేయాలా? లేదు మాధవి, ఎవరు నన్ను ఎంత బెదిరించినా ఈ కేసు వాదించకుండా నన్ను ఆపలేరు. చూడండి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. నాకు, అత్తయ్య గారికి, ఈ కుటుంబంలో అందరికీ మీరు చాలా అవసరం అండి. మీకేదైనా జరిగితే మేమేమవ్వాలి? నాకేం జరగదు మాధవి, ట్రస్ట్ మీ. పోనీ నా మీద నమ్మకం లేకపోతే భగవంతుడి మీద ఉందిగా. అన్నీ సర్దుకుంటాయి. ఈ కేసు నేను తప్పకుండా వాదిస్తాను. అంతిమ విజయం నాదే. అన్నయ్య గారు, ఏదో దేవుడి దయవల్ల మీరు తప్పించుకోగలిగారు. నా మొబైల్ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను గనక అబద్ధం ఆడితే నా మొబైల్కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. నాకు ఈ న్యూస్ తెలియగానే నేను ఎక్కడ పనులు అక్కడ వదిలేసి పరుగును వచ్చేసాననుకోండి. అన్నయ్య గారు ఒకవేళ ఆ బండి మీ మీదకి ఎక్కి... నోటికొచ్చినట్టు వాగుతుంటావు, పిచ్చి పట్టిందా నీకు? శాలిగ్రాముడు ఆశీస్సుల బలం ఉంది మా నిరంజన్కి. తనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ప్రభా, వంట అయిపోయింది, భోంచేసి వెళ్ళా. అవును కోడలా, రేపటికి టిఫిన్ కూడా కట్టిచ్చేయి. అంతేగా వదినా, ఇప్పుడెలాగో రానే వచ్చేసాను కనుక భోంచేసి వెళ్తాను. ఎప్పుడు ఇల్లు చేరుకుంటానో, ఎప్పటికి వండుకుంటానో, ఎప్పుడు తింటానో అన్ని లేట్ అయిపోతాయి కదా. భోజనం వడ్డిస్తాను. సాగర్, నీ పని తొందరగా పూర్తి చేసుకో, నేను భోజనం వడ్డిస్తాను. ఓకే మమ్మీ. గోవిందయ్య గారు, చాలా బాగా వస్తుంది కదూ. రాజ్గురు, అలాగే సుఖదేవ్, ఆ పేర్లు కూడా రాయి. ఇది నువ్వు మీ స్కూల్ కోసమే చేస్తున్నావు కదా? అవును, ఇండిపెండెన్స్ డే ఫంక్షన్ కోసం. చూస్తూ ఉండు, ఇదే అందరికంటే బెస్ట్ అవుతుంది. నువ్వింత గొప్పగా అన్నా చేసుకో, కానీ ప్రైజ్ మాత్రం ఆ చందన్కి వస్తుంది. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే కదా, ఆయన ముందుగానే డీజర్స్కి చెప్పుంటారు. అప్పుడు ప్రైజ్ చందన్కే ఇస్తారు. ఎలా ఇస్తారు? అందరికంటే బాగా చేసిన వాళ్ళకేగా బహుమతి ఇస్తారు. అయినా నీకేం తెలుసులే, మీ స్కూల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితేగా, ఎప్పుడైనా ప్రైజ్ ఇస్తాగా, ఊరికి ఏదో వాగుతున్నావు. ఇదేం వాగుడు కాదు, మా స్కూల్లో కూడా ఉత్సవం జరుగుతుంది ఆగస్టు 15న. నేను కూడా పాల్గొంటున్నాను. అలా చూస్తూ ఉండు, ఇక్కడ సాగర్ కి బహుమతి వచ్చినట్టే అక్కడ నాకు కూడా బహుమతి వస్తుంది. నీకా బహుమత? నీకంత సీన్ లేదులే.